మీడియా సమావేశానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే మాదిరిగా మా ముదిరాజుల సమస్యల పట్ల, ముదిరాజుల యొక్క హక్కుల పట్ల సానుకూలంగా స్పందిస్తూ మేము ఎలక్షన్లకు ముందు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికైన తర్వాత మాకు స్థలం కేటాయించడం కానీ, ఆ స్థలంలో బిల్డింగ్ యొక్క ప్రారంభోత్సవం చేసుకోవడానికి ఇప్పుడు 50 లక్షలు కేటాయించడం చాలా సంతోషం. వారికి మా ముదిరాజు యావత్ జాతి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇంతకుముందు గత 40-50 సంవత్సరాలుగా మేము ముదిరాజులము కాంగ్రెస్ పార్టీకి చేస్తూ వస్తున్నాము. ఏ పార్టీ అడిగినా ప్రతి ఒక్కరూ మా ముదిరాజు జాతికి అది చేస్తాం, ఇది చేస్తాం, మంచి మీకు అండగా ఉంటామని, మాట గెలిపియండి, అండగా ఉంటామని ఎంతోమంది ప్రగల్భాలు పలికిండ్రు. మమ్మల్ని ఒక ఓటర్లుగా ఉపయోగించుకొని ఎవ్వరూ సహాయం చేసిన దాఖలాలు లేవు. కానీ మాట ఇస్తే మడమ తిప్పను అనే మాదిరిగా మన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మాకు గెలిచిన వెంటనే ఆయన్నే స్వయంగా పిలిపించుకొని మీకు కేటాయింపు చేస్తున్నా అని గవర్నమెంట్ జీవో ద్వారా మాకు స్థలం కేటాయించి, ఆ స్థలంలో మీరు బిల్డింగ్ కట్టుకోవడానికి ఎంత డబ్బు కావాల్సినా నేను మీకు సాయం చేస్తానని ముందుకు రావడం చాలా సంతోషం. ఈ తాండూరు నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున ఉన్నటువంటి ముదిరాజుల యొక్క బాగోగుల గురించి ఈ యొక్క నిధులు కేటాయించినందుకు మనోహర్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మున్ముందు కూడా వారికి మా ముదిరాజు జాతి తరపున వారికి అండగా ఉంటాము. ఇచ్చిన మాట ప్రకారం మా యొక్క ముదిరాజులందరూ సంతోషపడుతున్నారు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మున్ముందు కూడా మా యొక్క ముదిరాజ్ సంఘం బిల్డింగ్కు ఏమన్నా సహాయ సహకారాలు కావాల్సి కూడా చేయడానికి కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట తప్పడనే విశ్వాసంతో వారికి మరియు మాకు స్థలం కేటాయించిన మంత్రివర్యులకు అందరికీ గవర్నమెంట్ తరఫున సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తాండూరు నియోజకవర్గ ముదిరాజ్ బంధువులు మిత్రులంతా సంతోషించదగిన విషయం. ఎప్పుడో ముదిరాజుల యొక్క తాండూరు కాన్స్టిట్యున్సీకి ముదిరాజుల యొక్క చిరకాల కోరిక. ఎవరో ఎందరో వచ్చి ముదిరాజులకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి చెప్పుకోవడం తప్ప చేసింది మాత్రం ఇంతవరకు లేదు. గత ఎలక్షన్లో హామీలో భాగంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు మాట ప్రకారం ముదిరాజులకు నేను ఎప్పుడు కూడా అండగా ఉంటానని ఈరోజు నిరూపించడం జరిగింది. అన్నా మేము కాన్సెన్స్ లోపల 60,000 పైచులకు జనాభాని ఉన్నాం, మమ్మల్ని అనగదొక్కుడు తప్ప ఎక్కడ ఏం లేదని చెప్పంగానే తాండూరు బైపాస్ రోడ్ దగ్గర మాకు 1 ఎకరా పొలం కేటాయించి దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. అంతేకాకుండా అప్పుడే మాటిచ్చిండు, ముదిరాజ్ భవన నిర్మాణానికి నేను కట్టుబడి ఉంటాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అందరూ ముదిరాజ్ బంధువులు కూడా ఆలోచించాలి. పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం ఉంది. కాబట్టి మేము మరొకసారి ముదిరాజ్ బంధుమిత్రుల తరపున ప్రభుత్వానికి మరియు గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు ఇక ముందు కూడా ఆ భవన నిర్మాణాన్ని స్థాపిస్తాం. మా యొక్క ముదిరాజ్ బీసీ డీల నుంచి ఏలోకి మార్చడానికి కూడా మేము పార్టీలకు అందరూ కూడా ఇలాగే కలిసికట్టుగా ఉండి మా యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా మేమందరం కూడా కలిసికట్టుగా ఉంటామని తెలియజేసుకుంటూ, మొన్ననే గౌరవ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు చేపల పంపకానికి వచ్చినప్పుడు ఒకటే మాట ఇవ్వడం జరిగింది, మీ భవన నిర్మాణం పూర్తి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి కేటాయించిన 5 ఎకరాల స్థలంలో కూడా
ఇది మేము వాకిటి శ్రీహరి గారి దగ్గరికి కూడా మంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని కూడా అక్కడ కూడా హైదరాబాద్లో పెద్ద ఎత్తున భవన నిర్మాణాన్ని కూడా చేపట్టేందుకు తాండూరు నుంచి మేము అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి అక్కడ పరిష్కరించడానికి కూడా కృషి చేస్తాం. ఇంకా ముందు కూడా మాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించి మా పైన ఇంత ప్రేమను చూపించిన గౌరవ ఎమ్మెల్యే గారికి 50 లక్షల నిధులతో ఇవ్వడం చాలా హర్షదీయ విషయం. ఇంకా సెకండ్ విడత కూడా సరిపోయినట్టయితే సెకండ్ విడత కూడా ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం చాలా సంతోషకరం. కాబట్టి మా ముద్రాజ్ బంధుమిత్రుల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముద్రాజ్ సంఘం సంబంధించిన కౌన్సిలర్లు, అదేవిధంగా మిత్రులు, ఈరోజు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్, అదేవిధంగా ముద్రాజ్ సంఘం అధ్యక్షులు అదేవిధంగా అమృతప్ప గారు, తిరుపతయ్య, అందరూ ప్రతి ఒక్కరు ముద్రాజు బంధువులకు మిత్రులకు అందరికీ మనకు ఈరోజు మనోహర్ రెడ్డి ముద్రాజులకు ఆ రోజు ఉన్నటువంటి ఎలక్షన్ కంటే మునుపు ఒక మాట ఇచ్చిండు, మనము కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే నేను ముద్రాజ్ జాగిపిస్తా, నేను ముద్రాజ్ భవనం కట్టిస్తా అని ఆ రోజు అన్నాడు. ఆ రోజు అన్నందుకే ఈరోజు మనకు ఆ మాట మీద ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ముద్రాజ్ భవనం గురించి. అదేవిధంగా ముద్రాజ్ భవనం జాగగూడంగా చూపడం జరిగింది. దానికి మా ముద్రాజ్ బంధువులు ఆయనకు ఎంతో మేము రుణపడి ఉంటామని. అదేవిధంగా గతంలో కూడా మనకు 1 ఎకరా కేటాయించిండ్రు. అది అక్కడ ఉన్నటువంటి పెద్దలు అది సమస్య కిరికిరి సృష్టించి దాన్ని ఎటుకాకుండా చేయడం వలన తర్వాత ఇక్కడ ఉన్నవాళ్ళు నరసింహులు కానీ అక్కడ ఉన్న దారాసింగ్ వేణు కానీ మన వాళ్ళందరూ పోయి బాగా ఎమ్మెల్యే అంట ప్రతినిత్యం కలిసి ఇప్పుడు మాకు ఇది కావాలి మా ముద్రాలకు అని చెప్పి చెప్పడము, బాగా దారాసింగ్ మన ఉత్తమన్న వీళ్ళందరూ కలిసి బాగా ఇచ్చేసి ఒక్కటికి 100 సార్లు నరసింహులు కానీ వీళ్ళందరం తిరిగి ఒక కమిటీ వేసి కమిటీలో సఫలమయ్యి ఈ దాన్ని మన ముద్రాలు అందరూ సహకరిస్తేనే మేము ముందుకు పోయినాం తప్ప మా పర్సనల్ కానీ మా సొంతం కానీ కాదు. అది మన ముద్రాస్ మా సంఘం వాళ్ళు అందరు కలిసి మీరు ముందుండి చేయండి, మేము మీ వెంట ఉంటామని అందరూ అనడం. ఆ విధంగా మేము ముందుకు పోయి మనోహర్ రెడ్డి అని అడిగితే మీకు బిల్డింగ్ బుక్ సరిపోవన్నా డబ్బులు అంటే ఇంకా ఇస్తా, మీరు ఏదైనా చేయండి నేను ఉన్నా, మీ ముద్రాలు అంటే నాకు ప్రాణము, ముద్రాలు అంటే నాకు ప్రేమ అని చెప్పేసి ఆయన మాటల్లో వ్యక్తం చేయండు. అదేవిధంగా మనోహర్ రెడ్డి కూడా ముద్రాలని అనుకున్నాం మేము అంతే, కానీ ఇంత ప్రేమ అభిమానం మా సంఘానికి చూపడం, మా కులానికి ఇంత మంచిగా మాకు ఏ పనులు అడిగినా మా కులస్తులని అందరినీ మంచి పదవులను ఇచ్చుకుంటూ మొన్న కూడా ముద్రాలకు కూడా కౌన్సిలర్ సీట్ ఇచ్చి గెలిపేయడం, రకరకాల ముద్రాలు అంటేనే చాలా ప్రేమగా ఉంది. గతం కంటే భిన్నంగా మనోహర్ రెడ్డి పని మాటల వ్యక్తి కాదు, పని చేతల వ్యక్తి ఆ విధంగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు మేము కూడా అందరం రుణపడి ఇక ముందు కూడా ఆయన ఉంటూ మేము ఆయనకు హెల్ప్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమము ఇచ్చేసిన నా ముద్రాజు బంధువులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన తాండూరు ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు మనకు మా ముద్రాజు సంఘంకి స్థలం కేటాయించడం జరిగింది. ఆ స్థలానికి నిర్మించడానికి కూడా కొన్ని నిధులు అవసరం కాబట్టి ఆ నిధులు అనేది మనోహర్ రెడ్డి గారు మా ముద్రాలు ప్రత్యేక చొరవతో చూపించి 50 లక్షలు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్ అమౌంట్తో త్వరలో నేను కూడా మా ఫంక్షన్ హాల్ పూర్తి చేయడానికి నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. మన గారికి మా ముద్రా సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఫండే కాకుండా మన వేణుగారు ఇంతకుముందు చెప్పినట్టు ఇంకా ఏమైనా ఎక్సెస్ అమౌంట్ అయినా కూడా వాళ్ళు మాకు సహకరించాలని కోరుతున్నాను. ఈ సమావేశం ఏర్పడినది అన్ని పార్టీలలో అతీతంగా అయి అందరు కలిసి మా భవనాన్ని వచ్చే ఉగాది లోపల నిర్మించి ఓపెనింగ్ కూడా మా పెద్దలు వాకిటి శ్రీహరి గారు వస్తే సీఎం గారిని కూడా ఇన్వైట్ చేసి ఒక భారీ ఎత్తున చేయాలని కోరుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన మా ముద్రా సోదరులకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇచ్చినటువంటి
ముద్రా బంధువులందరికీ నా నమస్కారం. అలాగే ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మనోహర్ ముద్రాలకు క్యాంప్ ఆఫీస్ పక్కల స్థలం కేటాయించడం జరిగింది. అలాగే రీసెంట్గా 50 లక్షల ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు అందరూ ప్రజానాయకులందరూ మీ ఇంత ఎక్కువ జనాభా ఉంది, దాదాపు మాకు 50,000 పైన జనాభా ఉంది ముద్రాలది తాండూరు కాన్స్టిట్యున్సీలో. ఇంత జనాభా ఉంది కాబట్టి అందరూ మాటల వరకు పరిమితమయ్యారు. ఇక అది చేస్తాం ఇది చేస్తాం ఉంటుంది చుట్టూ ప్రొవిజన్లే ఇచ్చారు తప్ప ఇలాంటివి పనులు ముందుకు వెళ్ళలేరు. కానీ మా మనోరన్న తెలిసిన వెంబడే పెద్ద ఎత్తున ర్యాలీ చేసిన తాండూరులో గెలవక ముందు మీ నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయను అని చెప్పి అది మీటింగ్లో ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకునే ధైర్యం గట్స్ ఒక మా మనోరణకు ఉన్నాయి. ఆ రోజు గెలవక ముందే చెప్పిండు మేము ముద్దాలకి ఇట్లా చేస్తానని, ప్లేస్ ఇప్పిస్తా ప్రొజెక్ట్ ఇప్పిస్తా అని చెప్పిండు. ప్లేస్ ఇచ్చిండు, మళ్ళీ 50 లక్షల ప్రొజెక్ట్ ఇచ్చిండు. మళ్ళీ కూడా అడిగినాం నాకు సరిపోవంట అని చెప్పినాము. సెకండ్ విడతలో కూడా ఇంకా 10 మంది వరకు ఇప్పిస్తా అని చెప్పిండు. ఈ విధంగా మా ముద్రాలకు ఇంత ప్రయారిటీ ఇచ్చి ఇంత పండినందుకు మా ముద్రాజ్ నియోజకవర్గానికి సంబంధించిన ముద్రాలందరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే మాకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే రెస్పాన్స్ ఇస్తాడు. ఇంకా మన ముద్రాది బదులు ముద్రాకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయన దగ్గర తీసుకుపోతే ఆయన వాళ్ళకి సీరియస్ దగ్గర తీసుకుపోయి ఇంకేమన్నా చేద్దామని చెప్పి మాకు హామీ అడిగింది. ఇలాంటి మన ఎమ్మెల్యే గారికి ఉండడం నిజంగా మాకు చాలా ఆశాన్యం. ప్రత్యేకంగా మా అందరం నుంచి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.